మంగళగిరి, హిందూపురం, పిఠాపురం, కుప్పం కూటమి అభ్యర్థులకు బిగ్ షాక్ తప్పేలా లేదు. వైసీపీ ఏపీలో ప్రధానంగా దృష్టి సారించిన నియోజకవర్గాలు కుప్పం, పిఠాపురం, మంగళగిరి, హిందూపురం. ఈ నియోజకవర్గాల నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఆయన మామయ్య నందమూరి బాలకృష్ణ బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ నలుగురిని ఎలాగైనా ఓడించాలని వైసీపీ కంకణం కట్టుకుంది. గత ఎన్నికల్లో నారా లోకేష్ని పవన్ కళ్యాణ్ను 2 చోట్ల ఓడించగలిగింది. చంద్రబాబు, బాలకృష్ణలు మాత్రం నాడు వీచిన ఫ్యాని గాలిలో త్రుటిలో తప్పించుకున్నారు. అతి తక్కువ మార్జిన్తో గెలుపు తీరాలకు చేరుకున్నారు. అయితే ఈసారి మాత్రం పక్కా వ్యూహరచనతో వీరికి చెక్ పెట్టాలని జగన్ భావిస్తున్నారు. అవే వ్యూహాలను అమలు చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా కుప్పానికి వరాల జల్లు కురిపించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కనీ విని ఎరుగని రీతిలో కుప్పాన్ని అభివృద్ధి చేశారు. వేల కోట్ల ఫండ్స్ కుప్పం నియోజకవర్గానికి మాత్రమే కేటాయించడం జరిగింది. అంతేకాకుండా కుప్పం అభ్యర్థిని గెలిపించితే ఆర్థిక శాఖ లేదా డిప్యూటీ సీఎం చేస్తానని ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి. 1,00,000 కోట్ల రూపాయలతో కుప్పాన్ని అభివృద్ధిలో ముందు వరుసలో నిలుపుతామన్నారు జగన్మోహన్ రెడ్డి. తన హయాంలోనే కుప్పం మున్సిపాలిటీ అయిందని, రెవెన్యూ డివిజన్ను కూడా తానే ఏర్పాటు చేశానని ఇప్పటికే పలుమార్లు సీఎం జగన్ చెప్పారు. 1989 నుంచి కుప్పం ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు ఆయన సీఎంగా ఉన్న సమయంలో కూడా కుప్పాన్ని మున్సిపాలిటీ చేయలేదని, కుప్పం ప్రజలను ఆలోచనలో పడేశారని, కనీసం రెవెన్యూ డివిజన్ కూడా ఏర్పాటు చేసుకోలేకపోయారని విమర్శించారు. కుప్పంలో చంద్రబాబుని ఓడించే బాధ్యత ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారు. ఇప్పటికే పెద్దిరెడ్డి పలుమార్లు కుప్పంలో పర్యటించారు. ప్రతి గ్రామాన్ని, ప్రతి గడపను టచ్ చేశారు. వైసీపీకి ఓటు ఎందుకు వేయాలో వివరించారు. చంద్రబాబుని ఓడించేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశారు. మున్సిపల్, పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో 90% స్థానాలను వైసీపీ గెలుచుకుంది. దీంతో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో తమ గెలుపు సులభం అవుతుందని వైసీపీ భావిస్తుంది. మరోవైపు భరత్ బీసీ కులానికి చెందిన వారు కావడంతో పెత్తందారు అయిన చంద్రబాబుని ఓడించాలని, పేదవాడైన భరత్ని గెలిపించాలని జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేస్తున్నాడు. ఆ విషయాన్ని ప్రజలు కూడా చాలా సానుకూలంగానే తీసుకున్నారు. ప్రముఖ సర్వే సంస్థ ఒకటి చేసిన సర్వేలో భరత్ తక్కువలో తక్కువ అనుకున్న 1,00,000 మెజారిటీ సాధించే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. అయితే మెజారిటీ 1,00,000 కాకపోయినా 70-80 వేల మెజారిటీ వచ్చినా భరత్ గెలుపు మాత్రం ఖాయమనే అంటున్నారు. దీంతో ఈసారి కుప్పంలో చంద్రబాబు ఓడిపోవడం పక్కా అని పలువురు నేతలు అంటున్నారు. ఇక దత్తపుత్రుడి విషయం చెప్పుకోవాల్సిన పనే లేదు. వ్యూహాలు తెలియవు, రచనలు తెలియవు, పాలిటిక్స్ తెలియవు, ప్రజలకు ఏం చేయాలో తెలియదు. ప్రశ్న ఏదైనా ఆన్సర్ మాత్రం ఒక్కటే ఉంటుంది, అదే చంద్రబాబు. అటువంటప్పుడు పార్టీ పెట్టడం ఎందుకు, చంద్రబాబు భజన చేయడం ఎందుకు? ఇదే ప్రశ్న రాష్ట్ర ప్రజలందరూ అడుగుతున్నారు. అయితే ఎటువంటి సిగ్గు ఎగ్గు లేకుండా జనసేనాని తనను తాను ఓ నాయకుడిగా అనుకుంటూ ఉంటారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గెలిచే ప్రసక్తే లేదంటున్నారు విశ్లేషకులు.